నమస్తే. నేను మీ సారథి రమేష్. గోరా రాజాజీ గ్రాండ్ పాస్ ఇంగ్లీష్ గ్రామర్ క్లాస్కి స్వాగతం, సుస్వాగతం. ప్రియమైన విద్యార్థి మిత్రులారా, ఈరోజు క్లాస్లో మనము కంజంక్షన్స్ నేర్చుకుందామమ్మా. ఎవరైతే ఈ వీడియోను ఫస్ట్ టైం చూస్తున్నారో వారు మనము ఇంతకుముందు నేర్చిన క్లాసెస్ ఏవైతున్నాయో అవి ప్లేలిస్ట్లో ఉన్నాయమ్మా. ఇంతకుముందు మనము నౌను, ప్రొనౌను, అడ్జెక్టివ్, వర్బ్, అడ్వర్బ్, ప్రిపోజిషన్స్ వీటి గురించి డీటెయిల్డ్గా చూసామమ్మా. ఈరోజు కంజంక్షన్స్ చూద్దాం. కంజంక్షన్ అంటే ఏమిటి? మరి సముచ్చయము మనకు తెలుసమ్మా. కంజంక్షన్ అంటే ఏంటో. కంజంక్షన్ రెండు పదములను కానీ లేదా రెండు వాక్యములు కానీ కలుపుతుందమ్మా. మరి దానికి ఇంగ్లీష్లో ఏముందో చూద్దామమ్మా. లెట్స్ సీ. కంజంక్షన్ సముచ్చయము. A conjunction is a word which joins two words or two sentences. A conjunction is a word which joins two words or two sentences. రెండు పదములను కానీ రెండు వాక్యములను కానీ కలిపే పదాన్ని మనము సముచ్చయం అంటామమ్మా. మరి ఈ క్లాస్లో సముచ్చయంలో ఎన్ని రకములు, వాటి ఉపయోగాలు ఏంటి, ఈ క్లాస్లో మనం డీటెయిల్గా చూద్దామమ్మా. వెల్, సో ద ఫస్ట్ కంజంక్షన్ ఈజ్ కోఆర్డినేటింగ్ కంజంక్షన్. కోఆర్డినేటింగ్ కంజంక్షన్ అంటే ఈ కోఆర్డినేటింగ్ కంజంక్షన్ ఈక్వల్ ర్యాంక్, సమానమైన వాక్యాలు ఏవైతే ఉంటాయో వాటిని కలిపే సముచ్చయాన్ని ఈ కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ అంటాము మనం. అంటే ఈక్వల్ ర్యాంక్ సెంటెన్స్ అన్నమాట, సమానమైన వాక్యాలు కలుపుతుంది అనమాట. ఇక రెండవది సబార్డినేటింగ్ కంజంక్షన్స్. సబార్డినేటింగ్ అంటే అమ్మ దీంట్లో ఈ కంజంక్షన్స్ ఒకటి మెయిన్ క్లాజ్ ఉంటుంది, ఇంకోటి సబార్డినేట్ క్లాజ్ ఉంటుంది. ఒకటి మెయిన్ సెంటెన్స్ ఉంటుంది, ఇంకోటి డిపెండెంట్ సెంటెన్స్ ఉంటుందమ్మా. అటువంటి సెంటెన్సెస్ ని కలపడానికి ఈ సబార్డినేటింగ్ కంజంక్షన్స్ ఉపయోగపడతాయమ్మా. డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ కొంచెం మీ అటెన్షన్ ఇవ్వండి అమ్మా. ఎప్పుడైతే మనము సింపుల్, కాంపౌండ్, కాంప్లెక్స్ ఈ సెంటెన్స్ మనం ఎప్పుడైతే నేర్చుకుంటామో, కాంప్లెక్స్ సెంటెన్స్ ఎప్పుడైతే మనం తయారు చేస్తామో అప్పుడు ఆ కాంప్లెక్స్ సెంటెన్స్ లో వచ్చేవి ఇవేనమ్మా సబార్డినేట్ కంజంక్షన్ అమ్మా. ఈ సబార్డినేటింగ్ కంజంక్షన్స్ ఇవి కాంప్లెక్స్ సెంటెన్స్ లో వస్తాయమ్మా. అప్పుడు ఇవి కనుక ఇప్పుడు మనం నేర్చుకుంటే మనకు ఆ కాంప్లెక్స్ సెంటెన్స్ చేయడం చాలా ఈజీగా పోతుందమ్మా. సో వెల్, చూద్దాం ఇప్పుడు మరి కోఆర్డినేటింగ్ కంజంక్షన్ ఏంటి, సబార్డినేటింగ్ కంజంక్షన్స్ ఏంటి చూద్దామమ్మా. కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ లో నెంబర్ 1 క్యుములేటివ్ ఆర్ కాప్యులేటివ్ కంజంక్షన్స్. క్యుములేటివ్ ఆర్ కాప్యులేటివ్ అంటే ఈ కంజంక్షన్స్ అమ్మా ఈక్వల్ ర్యాంక్, ఏ సెంటెన్స్ అయితే ఈక్వల్ ఉంటాయో వాటిని కలుపుతాయమ్మా. అవి అంటే ఈక్వల్ సెంటెన్స్ ని, రెండు సెంటెన్స్ దీంట్లో ఈక్వల్ ఉంటాయి, ఆ రెండు సెంటెన్స్ ని కలుపుతుందమ్మా. చూద్దాం ఇప్పుడు ఎగ్జాంపుల్. ఇక్కడ హీ టుక్ హిస్ బ్యాగ్ అండ్ వెంట్ టు స్కూల్. దీంట్లో అమ్మా హీ టుక్ హిస్ బ్యాగ్ ఒక సెంటెన్స్, హీ వెంట్ టు స్కూల్ రెండు సెంటెన్స్ అమ్మా. ఇక్కడ అది ఇక్కడ హీ రాకుండా అండ్ వచ్చింది, ఈ అండ్ ఈ రెండు సెంటెన్స్ కలుపుతుందమ్మా. ఇక్కడ ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చూడండి. అండ్, బోత్ అండ్, యాజ్ వెల్ యాజ్, నాట్ ఓన్లీ బట్ ఆల్సో, ఇటువంటి కంజంక్షన్స్ ఏవైతే ఉంటాయో ఇవి క్యుములేటివ్ లేదా కాప్యులేటివ్ అన్నమాట. ఈక్వల్ సెంటెన్స్ అనేవి కలుపుతాయమ్మా. వెల్, రెండో చూద్దాం. ఇక్కడ ఆల్టర్నేటివ్ లేదా డిస్జంక్టివ్ కంజంక్షన్స్. ఆల్టర్నేటివ్ ఆర్ డిస్జంక్టివ్ కంజంక్షన్స్. ఆల్టర్నేట్ మీన్స్ ఆప్షన్ అనమ్మా. ఆప్షన్ అంటారు చూడండి మనం. ఆప్షన్ అంటే సపోజ్ మనకు రెండు వస్తువులు ఇస్తే మీ ఇష్టం అంటారు చూడండి, దట్ ఈస్ ఆప్షన్. అంటే ఈ ఆప్షన్ ఎప్పుడైతే మనకి ఇస్తారో, ఈ ఆల్టర్నేట్ ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు మరి దీంట్లో ఎగ్జాంపుల్ ఏముందామో. ఆల్టర్నేటివ్ లో ఎగ్జాంపుల్ ఎలా చూద్దాం. వి మస్ట్ ఈట్ ఆర్ వి విల్ నాట్ లీవ్. మనం తినాల్సిందే, లేకపోతే మనము బ్రతకలేము. సో దిస్ ఇస్ ఆల్టర్నేట్ కంజంక్షన్స్ అమ్మా. వేరే ఎగ్జాంపుల్స్ దీనిలో చూస్తే ఆర్, ఎల్స్, అదర్వైజ్, ఎయిదర్ ఆర్, నైదర్ నార్, ఇవి దీంట్లో వచ్చే కంజంక్షన్స్ అన్నమాట. ఆల్టర్నేటివ్ కలుపుతామా. ఇది లేదా అది ఆల్టర్నేట్ అంటాం దానికి. వెల్, ఇక నెక్స్ట్ మూడవది వచ్చి అడ్వర్సేటివ్ కంజంక్షన్స్. అడ్వర్సేటివ్ మీన్స్ ఆపోజిట్ అమ్మా. అడ్వర్స్ అంటే విరుద్ధమైంది అనమాట. ఇక ఎగ్జాంపుల్ చూస్తే ఇంకా అర్థమవుతుంది మనకి. హీ ఈజ్ పువర్ బట్ హీ ఈజ్ హ్యాపీ. హీ ఈజ్ పువర్ బట్ హీ ఈజ్ హ్యాపీ. ఈ బట్ అనేది అడ్వర్సేటివ్ కంజంక్షన్ అమ్మా. అతను పేదోడే కానీ ఆనందంగా ఉంటాడు, హ్యాపీగా ఉంటాడు. రెండు విరుద్ధమైన ఆలోచనలు మనం ఎప్పుడైతే చెప్తామో అప్పుడు అడ్వర్సేటివ్ కంజంక్షన్ ని ఉపయోగిస్తామమ్మా. అదేవిధంగా ఇక దీంట్లో అడ్వర్సేటివ్ లో మరి ఇంకా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. బట్, స్టిల్, యెట్, హవెవర్,
ఇవి ఈ కంజంక్షన్ అమ్మా, అడ్వర్సేటివ్ కంజంక్షన్స్ అన్నమాట ఇవి. ఇక 4వది వచ్చి ఇలేటివ్ కంజంక్షన్ అమ్మా. ఇలేటివ్ అంటే రిజల్టింగ్, ఆ విధంగా, అలాగా, అందుకని, ఈ విధంగా ఈ ఇలేటివ్ కంజంక్షన్ వస్తాయమ్మా. అంటే ఏదైతే మనం పని చేస్తామో ఆ పని యొక్క రిజల్ట్ ఏమొస్తుంది, అవి ఇలేటివ్ కంజంక్షన్స్. లెట్స్ ఎగ్జాంపుల్, హీ స్టడీడ్ హార్డ్ సో హీ పాస్డ్. ఇదమ్మా, హీ స్టడీడ్ హార్డ్ సో హీ పాస్డ్. ఈ సో అనే కంజంక్షన్ అంటే ఇది ఇలేటివ్ కంజంక్షన్ అమ్మా. అతను బాగా చదివాడు కనుక పాస్ అయ్యాడు. మనం అంటాం కదా, రీజన్ అంటాం కదా అప్పుడప్పుడు, ఆ విధంగా అమ్మా ఇది సో హీ పాస్డ్. సో ఈ విధంగా ఇది ఇలేటివ్ కంజంక్షన్స్. ఇక దీంట్లో నెక్స్ట్ వేరే కంజంక్షన్స్ చూద్దామా. సో, హెన్స్, దేర్ఫోర్, ఆ విధంగా, ఫర్, అలాగా, ఈ విధంగా ఈ కోఆర్డినేటివ్ కంజంక్షన్ లో ఈ 4 రకాలమ్మా ఇవి. ఇక రెండవది మనం ఇక సబార్డినేట్ కంజంక్షన్స్. ఇది ఇంపార్టెంట్ అమ్మా. ఇంపార్టెంట్ దేని కొరకు, ఎప్పుడైతే మనం కాంప్లెక్స్ సెంటెన్స్ నేర్చుకుంటామో అప్పుడే మనకు వస్తాయమ్మా సబార్డినేటింగ్ కంజంక్షన్స్. ఇక మరి సబార్డినేట్ కంజంక్షన్స్ వేటిని యూజ్ చేస్తారమ్మా, ఇక్కడ బ్రాకెట్ లో రాసిన చూడండి. యాజ్, ఇఫ్, ఆఫ్టర్, బికాస్, దట్, దో, ఆల్దో, టిల్, బిఫోర్, అన్లెస్, వెన్, వేర్, వైల్, ఎట్సెట్రా. ఇవన్నీ కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ పనిచేస్తాయమ్మా. ఇవన్నీ కాంప్లెక్స్ సెంటెన్స్ లో వస్తాయి, రాసుకోండమ్మా. ఇప్పుడు ఒక సెంటెన్స్, ఒక నోట్ రాసుకోండి కింద ఈ కంజంక్షన్స్. ఈ కంజంక్షన్ అంటే ఇవన్నీ యాజ్, ఇఫ్ ఇక్కడ రాసినవన్నీ ఇవన్నీ కాంప్లెక్స్ సెంటెన్స్ లో వస్తాయమ్మా. కాంప్లెక్స్ సెంటెన్స్ లో ఇవి లేకపోతే సెంటెన్స్ కాంప్లెక్స్ సెంటెన్స్ కానీ కాదు. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ కంజంక్షన్స్ టు లెర్న్ కాంప్లెక్స్ సెంటెన్స్. ఇవన్నీ ఏ కంజంక్షన్స్ ఇవి, సబార్డినేటింగ్. మనకి ఇప్పుడే చెప్పాను, సబార్డినేటింగ్ అంటే దీంట్లో ఒక మెయిన్ క్లాజ్ ఉంటుంది, ఇంకో సబార్డినేట్ క్లాజ్ ఉంటుంది. వాటిని కలిపే కంజంక్షన్స్ ఇవి సబార్డినేటింగ్ అమ్మా. అయితే ఈ సబార్డినేటింగ్ వాటి మీనింగ్ని బట్టి వాటిని క్లాసిఫై చేస్తారమ్మా. చూద్దాం ఇక్కడ, క్లాసిఫికేషన్ అకార్డింగ్ టు దేర్ మీనింగ్. కంజంక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటి అర్థాలని బట్టి వాటిని క్లాసిఫై చేశారమ్మా. మరి ఇప్పుడు చూద్దాం వాటి క్లాసిఫికేషన్ ఏంటో. ఫస్ట్, టైం. ఐ రిటర్న్ హోమ్ బిఫోర్ హీ కేమ్. దీంట్లో ఈ బిఫోర్ అన్నది కంజంక్షన్ అమ్మా. బిఫోర్ అన్నది ఇది ఇక్కడ కంజంక్షన్. ఏ కంజంక్షన్ ఇది, సబార్డినేటింగ్ కంజంక్షన్ అమ్మా. దట్ ఈస్ సబార్డినేటింగ్ కంజంక్షన్ బిఫోర్. ఐ రిటర్న్ హోమ్ బిఫోర్ హీ కేమ్. అతను రాకముందే నేను ఇంటికి వెళ్ళాను, దీని అర్థం అమ్మ. అతను రాకముందే, ఈ బిఫోర్ అంటే ముందే, అంటే సమయాన్ని సూచిస్తుంది. ఇక రెండవది కాజ్ లేదా రీజన్ అమ్మా, కారణము. ఎగ్జాంపుల్, ఐ స్పోక్ టు హర్ బ్రదర్ యాజ్ షీ వాజ్ నాట్ దేర్. యాజ్ రీజన్ అమ్మా ఇది. ఏంటి, ఐ స్పోక్ టు హర్ బ్రదర్, నేను ఆమె బ్రదర్తో మాట్లాడాను. ఎందుకంటే షీ వాజ్ నాట్ దేర్, ఆమె అక్కడ లేదు కనుక నేను ఆమె బ్రదర్తో మాట్లాడాను. ఇది రీజన్ లేదా కాజ్ అమ్మ. ఇక మూడవది వచ్చి పర్పస్, ఉద్దేశం అంటాం కదా మనం, పర్పస్. వీ ఈట్ సో దట్ వీ మే లీవ్. ఇదమ్మా పర్పస్. అంటే మనము దేనికోసం తినాలి, వీ ఈట్ సో దట్ వీ మే లీవ్, బ్రతకడానికి తినాలి, బ్రతకాలంటే తినాలి. సో దట్, ఇది కండిషన్ అమ్మా, సబార్డినేట్ కండిషన్. ఇక నెక్స్ట్ రిజల్ట్, పరిణామము. మరి దేనిదమ్మా దీంట్లో రిజల్ట్ ఏముంటుంది, హీ వాజ్ సో టైర్డ్ దట్ హీ కుడ్ నాట్ స్టాండ్. హీ వాజ్ సో టైర్డ్ అని చాలా అలసిపోయాడు. దట్ హీ కుడ్ నాట్ స్టాండ్, అతను నిలబడలేడమ్మా, అంత అలసిపోయాడు ఆయన. సో దిస్ ఈజ్ ద కంజంక్షన్ ఆఫ్ రిజల్ట్ అమ్మా. ఇక నెక్స్ట్ వచ్చి కండిషన్. కండిషన్ అంటాం కదా, కండిషన్స్. ఏ కండిషన్ ఇది, ఇఫ్ యూ స్టడీ హార్డ్ యూ విల్ పాస్. ఇదమ్మా, ఇఫ్ యూ స్టడీ హార్డ్ యూ విల్ పాస్. నువ్వు కష్టపడి చదివితే పాస్ అవుతావు, కష్టపడి చదివిపోతే పాస్ అవ్వవు. అదమ్మా ఇది అర్థం ఇక్కడ, కండిషను. నెక్స్ట్ కాంట్రాస్ట్ అమ్మా. కాంట్రాస్ట్ అంటే కూడా ఆపోజిటే, విరుద్ధార్థం అంటాం దాన్ని. ఏంటమ్మా ఇక్కడ కాంట్రాస్ట్లో ఏముంది, హీ ఫెయిల్డ్ దో హీ స్టడీడ్ హార్డ్. దో హీ స్టడీడ్ హార్డ్ హీ ఫెయిల్డ్. అతను చాలా కష్టపడాడు అయినా ఫెయిల్ అయ్యాడు. ఈ దో, అయినా, ఇది కాంట్రాస్ట్ చూపెడుతుందమ్మా. దిస్ కంజంక్షన్, దిస్ సబార్డినేటివ్ కంజంక్షన్ షోయింగ్ కాంట్రాస్ట్. చదివాడు కానీ పాస్ కాలేదు. సో ఈ విధంగా అమ్మా, ఇది చదివాడు కానీ పాస్ కాలేదు. ఇక నెక్స్ట్ చివరిది వచ్చి కంపారిజన్. కంపారిజన్ అంటే పోలుస్తావు మనము, ఒకదాంతో ఇంకోటి పోలుస్తావు, ఇది బాగుంది బాగలేదని. సో ఇక్కడ కంపారిజన్లో హీ ఈజ్ టాలర్ దాన్ యూ, హీ ఈజ్ టాలర్ దాన్. దీంట్లో ఈ ధ్యాన్ అనేది కంజంక్షన్ అమ్మ, ఇక్కడ కంజంక్షన్ ఆఫ్ కంపారిజన్ అన్నమాట. సో వెల్ మై డియర్ ఫ్రెండ్స్, ఈ క్లాస్తో మనం ఇక్కడ ఆగుదామమ్మా.
నెక్స్ట్ క్లాస్లో ఇంకో టాపిక్తో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఆల్ ద బెస్ట్, టేక్ కేర్.